హే గాయ్స్, హలో, నమస్తే, వనక్కం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ఇందాక జరిగిన సాటర్డే ప్రోమో 2 గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ప్రోమో 2లో సంజన గారు మనకి నిన్న ఎపిసోడ్లో చూపించినట్టు సంజన గారు సీక్రెట్ రూమ్ నుంచి తీసుకొచ్చి స్టేజ్ మీద నాగార్జున గారి దగ్గరికి వస్తారు. అండ్ ఆవిడ వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి చెప్తారనమాట. సో ఎవరిలో ఏం ఫాల్ట్స్ ఉన్నాయి అని చెప్పి. సో మన సుమన్ శెట్టి గారిలో స్టాండ్ తీసుకోరని చెప్తారు. నాకు కూడా అది నిజమే అనిపిస్తుందండి. బికాజ్ ఆయన ఎప్పుడు ఒక స్టాండ్ తీసుకోవడం అయితే నేను చూడలేదు. ఎప్పుడు భరణి గారు ఏదంటే దానికే తానా అంటే తందానా అంటారు. తనకంటూ ఒక పర్సనల్ స్టాండ్ ఉండదు. ఎవరేమంటే అదే మాట్లాడతారు. 2 మాటలు కూడా ఫ్లిప్ చేస్తారనమాట. సో లాస్ట్ టైం రీతు విషయంలో కూడా అదే జరిగింది. అండ్ శ్రీజ విషయంలో శ్రీజలో ఏం తప్పు ఉందో నాకు తెలియదు. బికాజ్ తను లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మిగిలిన టైమ్స్లో అనవసరంగా తనైతే మాట్లాడదనమాట. ఎప్పుడైతే తనకు నిజంగా ఒక తప్పు జరుగుతుంది అంటే మాట్లాడుతుంది. ఇట్స్ హర్ నేచర్. మీకు గుర్తుంటే అగ్ని పరీక్షలో కూడా షాకీబ్ అండ్ కల్కి అనే ఒక అమ్మాయికి ఒక టాస్క్ జరుగుతుంది. ఒకరికి కాల్ చేసి మనీ అడగమనే విషయం అనమాట. సో ఆ విషయంలో కూడా నిజంగా అది చూసిన అందరికీ అనిపిస్తుంది దట్ శ్రీముఖి చాలా క్లియర్గా కల్కికి ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ సమ్వేర్ షాకీబ్కి ఒక మిస్కమ్యూనికేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఇష్యూ ఉంటుంది అని. సో ఇక్కడ ఎవరికన్నా అన్ఫేర్ అనిపించిందా అని అన్నప్పుడు అక్కడ ఉన్న అందరిలో కూడా శ్రీజాని చేయలేపుతుంది. సో దట్స్ హర్ నేచర్. ఎక్కడైతే తప్పు అనేది తనకు అనిపిస్తుందో అక్కడ తను నిలబడడం, స్టాండ్ తీసుకోవడం. బట్ ఆ పర్సన్ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. సంజన గారి కెప్టెన్సీ అయిపోయిన తర్వాత కూడా షీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అనమాట. సో దట్ ఈస్ శ్రీజ. సో ఆ ఏదైతే ఉందో మరి అది చాలామందికి ఎందుకు నచ్చట్లేదు, తను ఎందుకు నెగిటివ్ అవుతుంది, తన నోరు గురించి అందరూ ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కాలేదు. బికాస్ దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్డ్ ఇన్ హర్ అండ్ ఫర్ మీ షీ ఈజ్ ఆల్వేస్ ఎ గేమ్ చేంజర్. సో కొద్ది రోజులుగా లాస్ట్ 1 వీక్ శ్రీజ ఎక్కడా అని నేను కూడా వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. సో సంజన గారు అన్నట్టు 1000 నుంచి 300కి తను దిగిపోయింది. అండ్ భరణి గారి విషయంలో అయ్యో హీఈస్ అ వెరీ మాస్క్ మ్యాన్ అనమాట. చాలా ఒక మాస్క్ వేసుకొని సేఫ్ ఆడుతున్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే భరణి గారు. మరి ఆ భరణి గారు దివ్యకి ఎలా నచ్చారో నాకు తెలీదు. లైక్ తను ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు. ఏ మాట అయితే నాగార్జున గారి స్టేజ్ మీద ప్రోమోలో అడిగారో, ఏ మాట అయితే సంజన గారు సీక్రెట్ రూమ్లో అడిగారో, తీసుకోవాల్సిన టైంలో తన వాళ్ళ కోసం తను ఒక స్టాండ్ తీసుకోలేకపోయాడు. సో హీఈస్ అ ఫెయిల్యూర్ దేర్. హీఈస్ ఆల్వేస్ అ సేఫ్ గేమర్. లైక్ ఇది ఎవరిని బాధ పెట్టకూడదు, అటు పాము చావకూడదు, ఇటు కర్ర చావకూడదు అన్నట్టు బిహేవియర్లో ఉంటాడు. సో ఐ డిడ్ంట్ లైక్ దట్ పార్ట్ అనమాట. సో ఈ ప్రోమోలో నాకైతే ఇవి నచ్చలేదు. మీకేం నచ్చలేదో, మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.